శ్రీ నిత్య సత్య శాశ్వతాతీతాచల వ్యర్థ బాహ్య బ్రహ్మణే నమ. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. శతవార్షిక గురుపాదుకా పూజా మహోత్సవ ఆహ్వానం. శ్రీమద్ బృహద్వాసిష్ట సిద్ధాంత నిర్ధారణోద్ధారక శ్రీ శివరామ దీక్షితాచల గురు పరంపరం శ్రీమద్భాగవత కృష్ణదేశికేంద్ర శాఖాణ పూర్ణగురు శ్రీ భీంపల్లి చెన్నై దేశికేంద్ర వారి శిష్య శిరోమణి అచల బోధాచార్య శ్రీ భీంపల్లి గడ్డే దేశికేంద్ర వారి శతవార్షికారాధనకు శివరామ దీక్షిత సాంప్రదాయక శాఖోపశాఖలు శిష్య ప్రశిష్య భక్త సోదరులందరూ దయచేసి శ్రీ గురు పూజారాధన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. 13వ తేదీ మార్చి 2026 శుక్రవారం ఉదయం 3 గంటలకు పీఠ సంప్రోక్షణం, తదుపరి ఉదయం 3:41 గురు పాదుకా ప్రతిష్ఠ అఖండ జ్యోతి ఆరాధన, ఉదయం 4 గంటలకు మేలుకొలుపులు, ప్రభాత సేవ సుప్రభాతం, ఉదయం 5 గంటలకు శ్రీ శివరామ దీక్షితుల వారికి, భాగవత కృష్ణదేశికేంద్ర వారికి మరియు పూర్ణగురు సార్వభౌమ భీంపల్లి చిన్నయాచార్యుల వారికి గురు పూజారాధన, ఉదయం 6:30 గురుగీత పారాయణం, భద్రాది రామశతకము, కందార్థములు కందపద్యముల పారాయణం. 1వ సభ వేదాంతాతీత అచల మహాసభ ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఈ సభ జరుగుతోంది. 2వ వేదాంతాతీత అచల మహాసభ మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతోంది. సాయంత్రం 5 గంటలకు నగర సంకీర్తన, అనంతరం పరిపూర్ణ పతాకావిష్కరణ. శ్రీ శివరామ దీక్షితుల వారి జీవిత చరిత్ర మరియు గురు భజనలు రాత్రి 8:30 నుండి రాత్రి 11 గంటల వరకు. 2వ దినం 14 మార్చి 2026 శనివారం ఉదయం 4 గంటలకు మేలుకొలుపులు, ప్రభాత సేవ సుప్రభాతం, ఉదయం 4:30 గంటలకు నిత్యానుష్ఠానం, ఉదయం 5 గంటలకు గురువాక్యోపనిషత్, అనంతోపనిషత్, సర్వసార పూర్ణోపనిషత్ పారాయణ, ఉదయం 6 గంటలకు అచల బోధాచార్య శ్రీ భీంపల్లి గడ్డయార్యుల వారి శతవార్షికోత్సవ నిజగురు పూజారాధన, ఉదయం 9 గంటలకు పరంపర పెద్దలకు సంస్మరణ సుమాంజలి. 3వ సభ వేదాంతాతీత అచల మహాసభ ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. మధ్యాహ్నం 1 గంటకు అచల బోధాచార్య శ్రీ భీంపల్లి గడ్డయాచార్యుల వారి జీవిత చరిత్ర చెప్పబడును. 4వ వేదాంతాతీత అచల మహాసభ మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగును. 5వ వేదాంతాతీత అచల మహాసభ సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు జరుగుబడును. రాత్రి 9 గంటలకు గురు సేవా తత్పరులకు సన్మాన కార్యక్రమం. తేదీ 15వ తేదీ మార్చి 2026 ఆదివారం ఉదయం 4 గంటలకు మేలుకొలుపులు, ప్రభాత సేవ సుప్రభాతం జరుపబడును. ఉదయం 4:30 నిత్యానుష్ఠానం మరియు అచల బోధాచార్య శ్రీ భీంపల్లి గడ్డయార్యుల వారి శతక పారాయణ, ఉదయం 5 గంటలకు ద్వాదశ ప్రణతులు, పంచచామర వ్రతం, ఉదయం 6 గంటలకు గురు సేవా విశిష్ట ప్రజ్ఞాన విలక్షణ శ్రీ భీంపల్లి గోపాలార్యుల వారి ప్రథమ వార్షికారాధన గురు పూజ జరిపించబడింది. 6వ వేదాంతాతీత అచల మహాసభ ఉదయం 8 గంటలకు జరుగుబడును. ఈ సభలో సాంఖ్య, తారక, అమనస్క, మహావాక్య, వార్తికాంతం, పరిపూర్ణ బోధ మొదలగు అంశంపై ప్రసంగించబడును. మధ్యాహ్నం 1 గంటలకు
వందన సమర్పణ మహామంగళ ఆరతితో కార్యక్రమం ముగింపు. మార్చి 2026 13, 14, 15 తేదీల్లో ఏవైన గురు పూజలు, వార్షికారాధనలు, పాద పూజలు, మండలారాధనలు మొదలగు సాంప్రదాయబద్ధమైన కార్యక్రమాలు ఉంటే దయ్యుంచి పైన తెలిపిన తేదీల్లో కాకుండా వేరే తేదీలకు మార్చుకోగలరని వినమ్రతతో అభ్యర్థిస్తున్నాం. అదేవిధంగా మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ తేదీలు జ్ఞాపకం ఉంచుకొని సహృదయంతో అధిక సంఖ్యలో గురు పూజా కార్యక్రమంలో పాల్గొని సద్గురు కరుణకు పాత్రులై కార్యకర్తలకు మీ సంపూర్ణ సహాయ సహకారములు అందించవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమం శివరామ దీక్షితాచల గురు పరంపర భక్తకోటి 50 మంది యొక్క సహాయ సహకారాలతో, సలహాలు, సూచనలతో అచల బోధాచారి భీంపల్లి గడ్డయారుల వారి శాఖోపశాఖల పెద్దల పర్యవేక్షణలో జరుపుకోండి. ముఖ్య గమనిక: కుల, మత, రాజకీయ సంబంధిత దూషణలు, వ్యక్తిగతమైన మరియు ఇతరమైనటువంటి వ్యాఖ్యానం చేయరాదని మనవి. మన సనాతన సాంప్రదాయ ఉన్నతి, గొప్పతనాన్ని కలిగించే వ్యాఖ్యలను వాడవలెను. ధర్మాన్ని ఆచరించి ఆచరింపజేయటమే మన ముఖ్య ఉద్దేశం. ఇట్లు అచల బోధాచార్య శ్రీ భీంపల్లి గడ్డికి కేంద్ర భక్తి సమాజం విశాఖపట్నం అధ్యక్షులు పరిపూర్ణ బోధాచారి గుర్రాల మోహన్ రావు ఆర్యులు, కార్యదర్శి పరబ్రహ్మ అంతర్యామి విలక్షణ కొమర లక్ష్మణప్రభు స్వాముల వారు. జై సద్గురు స్వాముల వారికి